వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో పేపర్ 2లో పార్ట్ 1 అయితే మొదలైంది కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు మన ఛానల్ కొత్త అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఐడెంటిఫై ద avid mountaineer who in May 2017 became the first woman in the world to scale Mount Everest twice in a season. She also holds the record of fastest double ascent by a woman to the world's highest peak. Option A, Anshu Jamsena. Option B, Malavat Purna. Option C, Arunima Simha. Option D, ప్రేమలత అగర్వాల్. మే 2017లో ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక సీజన్లో 2 సార్లు స్కేల్ చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి మహిళగా అవతరించిన ఆసక్తిగల పర్వతారోహకురాలిని గుర్తించండి. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన మహిళ ద్వారా అత్యంత వేగంగా డబుల్ ఎక్కిన రికార్డును కూడా ఆమె సొంతం చేసుకుంది. ఆప్షన్ ఏ, అన్సు జంసేనా. ఆప్షన్ బి, మాలవత్ పూర్ణ. ఆప్షన్ సి, అరుణిమా సిన్హా. ఆప్షన్ డి, ప్రేమలత అగర్వాల్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, అన్సు జంసేనా. క్వశ్చన్ నెంబర్ 2, -3, -8, -13, -18. The sum of the first 10th term in the sequence is. Option A, -250. Option B, -260. Option C, -255. Option D, -245. -3, -8, -13, -18. ఈ క్రమంలో మొదటి 10వ పదం మొత్తం. ఆప్షన్ ఏ, -250. ఆప్షన్ బి, -260. ఆప్షన్ సి, -255. ఆప్షన్ డి, -245. అకార్డింగ్ టు క్వశ్చన్, -3, -8, -13, -18, A is equal to -3, D is equal to -8, minus of -3, that is equal to -5. Sum of the first n terms of an arithmetic sequence Sn is equal to n/2 into 2a plus n minus 1 into d. ఇది దీని యొక్క ఫార్ములా. n is equal to 10, a is equal to -3, d is equal to -5. n is equal to 10 అంటే మనకు కావాల్సిన 10వ పదం కాబట్టి n is equal to 10 కాబట్టి s 10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 10/2 ఇంటూ 2 ఆఫ్ -3 ప్లస్ 10 - 1 ఇంటూ -5. s10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ -6 ప్లస్ 9 ఆఫ్ -5. 5 ఇంటూ -6 ప్లస్ 9 ఆఫ్ -5. s10 ఈక్వల్ టు 5 ఇంటూ -6 -45. s10 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ -51. s10 ఈజ్ ఈక్వల్ టు -255. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 3, the sum of 5/12 is 12/5. Option A, 17/60. Option B, 260/17. Option C, 17/17. Option D, 169/60. 5/12 మొత్తం 12/5. ఆప్షన్ ఏ, 17/60. ఆప్షన్ బి, 260/17. ఆప్షన్ సి, 17/17. ఆప్షన్ డి, 169/60. అకార్డింగ్ టు క్వశ్చన్, 5/12 అండ్ 12/5 అంటే మనం ఏం చేయాలంటే 5/12 ప్లస్ 12/5 కన్వర్ట్ చేసుకోవాలి. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 60 అవుతుంది. 60 కాబట్టి 5 5 జా 25, 12 12 జా 144, 25 ప్లస్ 144/60. మొత్తం సమ్ చేస్తే 169/60. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 4, సౌండ్ జనరేటెడ్ బై ఏ సింగిల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ కాల్డ్. ఆప్షన్ ఏ, టోన్. ఆప్షన్ బి, వేవ్ లెంత్. ఆప్షన్ సి, యాంప్లిట్యూడ్. ఆప్షన్ డి, పిచ్. ఒకే పౌనఃపున్యం ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వనిని అంటారు డాష్. ఆప్షన్ ఏ, స్వరం. ఆప్షన్ బి, తరంగ ధైర్యం. ఆప్షన్ సి, వ్యాప్తి. ఆప్షన్ డి, పిచ్. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 5, ఇన్ మెండెలీవ్స్ పీరియాడిక్ టేబుల్ అపియర్డ్ బిఫోర్ నికెల్. మెండెలీవ్ యొక్క ఆవర్తన పట్టికలో నికెల్ ముందు పట్టిక కనిపించింది. ఆప్షన్ ఏ, సిఓ. ఆప్షన్ బి, ఆర్బి. ఆప్షన్ సి, నో. ఆప్షన్ డి, ఎస్ఆర్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 6, ఏ ఫ్రాక్షన్ వెన్ టేకెన్ అవే ఫ్రమ్ 1/5 gives 1/12. వాట్ ఈస్ ద ఫ్రాక్షన్? ఆప్షన్ ఏ, 7/60. ఆప్షన్ బి, 11/30. ఆప్షన్ సి, 5/12. ఆప్షన్ డి, 1/2. 1/5 1/12 నుండి తీసివేయబడినప్పుడు ఒక భిన్నం ఏమిటి? ఆప్షన్ ఏ, 7/60. ఆప్షన్ బి, 11/30. ఆప్షన్ సి, 5/12. ఆప్షన్ డి, 1/2. 1/5 minus x is equal to 1/12. x is equal to 1/5 minus 1/12. x is equal to 12 minus 5/60. ఎందుకంటే 5కి 12కి ఎల్సిఎం 60 అవుతుంది. ఆ విధంగా x is equal to 7/60. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 7, which two words were added to the preamble of Indian Constitution
by the 42nd Amendment in 1976. Option A Socialist Secular, Option D Secular Fraternity, Option C Democratic Republic, Option D Justice Libert. 1976లో 42వ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో ఏ రెండు పదాలు చేర్చబడ్డాయి? సోషలిస్ట్ సెక్యులర్, లౌకిక సౌభ్రాతృత్వము, డెమోక్రాటిక్ రిపబ్లిక్, న్యాయం స్వేచ్ఛ. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 8. ఫైండ్ ద ఆడ్ ఫిగర్ అవుట్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఫిగర్స్. ఇచ్చిన బొమ్మల నుండి బేసి సంఖ్యను కనుగొనండి. ఇలా మీకు మొత్తంగా 4 డయాగ్రామ్స్ అయితే ఇస్తాడు. ఈ 4 డయాగ్రామ్లో మీ బేసి వర్డ్ అయితే కనుక్కోవాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 9. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ మాస్ ఇంటూ యాక్సలరేషన్, ఆప్షన్ బి మాస్ వాల్యూమ్, ఆప్షన్ సి మాస్ ప్రెజర్, ఆప్షన్ డి మాస్ వెలాసిటీ. ఫోర్స్ అంటే ఏమిటి? ద్రవ్యరాశి ఇంటూ త్వరణం, మాస్ వాల్యూమ్, మాస్ ఒత్తిడి, ద్రవ్యరాశి వేగం. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 10. యాజ్ ఎ 1st March 2018, who among the following is India's permanent representative to the United Nations? Option A Rajiv Kumar Chandar, Option B Hardeep Singh, Option C Nirupam Sen, Option D Nirupama Menon Rao. 1 మార్చి 2018 నాటికి క్రింది వారిలో ఐక్యరాజ్య సమితికి భారతదేశ శాశ్వత ప్రతినిధి ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ కుమార్ చందర్, ఆప్షన్ బి హార్దీప్ సింగ్, ఆప్షన్ సి నిరుపమ్ సేన్, ఆప్షన్ డి నిరుపమ్ మీనన్ రావు. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 11. ద ప్లాంట్స్ ఈస్ డాష్ గ్రూప్ ఆర్ కామన్లీ కాల్డ్. అలాగే ఆప్షన్ ఏ జిమ్నోస్పమ్, ఆప్షన్ బి బ్రయోపైటా, ఆప్షన్ సి టెరిడోపైటా, ఆప్షన్ డి థాలోపైటా. సమూహంలో మొక్కలను సాధారణంగా ఆల్గే అంటారు. ఆప్షన్ ఏ జిమ్నోస్పమ్, ఆప్షన్ బి బ్రయోపైటా, ఆప్షన్ సి టెరిడోపైటా, ఆప్షన్ డి థాలోపైటా. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి థాలోపైటా. క్వశ్చన్ నెంబర్ 12. గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎవల్యూషనరీ రిలేషన్షిప్. ఆప్షన్ ఏ రాక్స్, ఆప్షన్ బి ఓషన్ బెడ్స్, ఆప్షన్ సి రివర్ బెడ్స్, ఆప్షన్ డి ఫాసిల్స్. నోట్ ఫర్ దిస్ క్వశ్చన్ discrepancy is found in question or answer, so this question is ignored for all candidates. పరిణామ సంబంధాలు సాక్ష్యాలు ఇవ్వండి. ఆప్షన్ ఏ రాళ్ళు, ఆప్షన్ బి సముద్రపు పడకలు, ఆప్షన్ సి నీటి పడవలు, ఆప్షన్ డి శిలాజాలు. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 13. ఏ సిలిండర్ హ్యాస్ ద సేమ్ height as the radius of its base. A hollow sphere has the same outer radius as that of the base 6 the cylinder, while the inner radius is of the outer radius. Find the ratio of the volumes of the cylinder to the hollow sphere. Option A 5:6, option B 27:8, option C 6:7, option D 43:4. సిలిండర్ దాని బేస్ యొక్క వ్యాసార్థానికి సమానమైన ఎత్తును కలిగి ఉంటుంది. ఒక గోళం 6 సిలిండర్ యొక్క బేస్ యొక్క అదే బాహ్య వ్యాసార్థాన్ని కలిగి ఉంటుంది. అయితే లోపలి వ్యాసార్థం బయటి వ్యాసార్థంలో సగం ఉంటుంది. గోళానికి సిలిండర్ వాల్యూమ్ల నిష్పత్తిని కనుగొనండి. ఆప్షన్ ఏ 5:6, ఆప్షన్ బి 27:8, ఆప్షన్ సి 6:7, ఆప్షన్ డి 43:4. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే πr²h. హైట్ h ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఆర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు πr². h బదులు r సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి πr³ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ ద హాలో స్పియర్ 4/3 πr³ మైనస్ 4/3 πr³. outer radius capital R is equal to radius of the cylinder base small r. inner radius అంటే r inner is equal to 1/2 capital R, that is equal to 1/2 small r. volume of the hollow sphere 4/3 πr³ minus 4/3 pi of r/2 whole cube. r/2 whole cube is equal to r³ 2³ అంటే 8 కాబట్టి 8. volume of the hollow sphere is equal to 4/3 πr³ minus 4/3 pi dot r³/8. Volume of hollow sphere is equal to 4/3 πr³ minus 4/3 pi dot r³/8. That is equal to 4/3 πr³ of 1 minus 1/8. That implies 1 minus 1/8 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8 minus 1/8 అంటే 7/8. మనం ఏం చేసినాం 4/3 πr³ అట్నే పెట్టి జస్ట్ 1 minus 1/8 చేసినాం. దాని ఇప్పుడు ఏమైంది 4/3 πr³ డాట్ 7/8. 7 4 28, 8 3 24, 28/24 πr³. క్యాన్సిలేషన్ చేస్తే 7/6 πr³.
ఇక మనం రేషియో చేసినట్టయితే వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ హాలో స్పియర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పర్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ హాలో స్పియర్ 7/6 పర్ క్యూబ్ క్యాన్సిల్ అవుతే 1/7/6. ఇప్పుడు మనం పైకి పోతుంది కాబట్టి 6/7 అవుతుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 14. బాబర్ మేడ్ హ్యాస్ ఫస్ట్ రైడ్ ఇంటూ ఇండియా. ఆప్షన్ ఏ 1519, ఆప్షన్ సి 1521, ఆప్షన్ సి 1535, ఆప్షన్ డి 1544. బాబర్ భారతదేశంలో తన మొదటి దాడి చేశాడు 1519లో, 1521లో, 1535లో, 1544లో. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 15. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్. ఆన్సర్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్ ఈజ్ ఆర్ ఇంప్లెక్ట్ ఇన్ ద స్టేట్మెంట్. Beware of the dog. A signboard states. Assumption 1. Dogs protect the home. Assumption 2. Dogs are the most loyal animals. Option A. Neither 1 nor 2 is implied. Option D. Only assumption 1 is implied. Option C. Only assumption 2 is implied. Option D. Both 1 and 2 are implied. ఇచ్చిన స్టేట్మెంట్ నుండి పరిగణించండి మరియు ఇచ్చిన ఊహలో ఏది స్టేట్మెంట్ అంతర్గీనంగా ఉందో లేదో నిర్ణయించండి. ప్రకటన. కుక్క పట్ల జాగ్రత్త వహించండి. ఒక సైన్ బోర్డ్ పేర్కొంది. ఊహలు 1. కుక్కలు ఇంటిని రక్షిస్తాయి. 2. కుక్కలు అత్యంత నమ్మకమైన జంతువులు. ఆప్షన్ ఏ 1 లేదా 2 అవ్యక్తమైనది కాదు. ఆప్షన్ బి ఊహ మాత్రం 1 మాత్రమే అవ్యక్తమైనది. ఆప్షన్ సి 2 మాత్రమే. ఆప్షన్ డి 1 మరియు 2 అవ్యక్తమైనవి. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 16. 2 pipes X and Y can fill up a tank in 32 minutes and 16 minutes respectively. If both the pipes are opened simultaneously, after how much time should Y be closed so that the tank is full in 20 minutes? Option A 6 minutes, option B 10 minutes, option C 4 minutes, option D 8 minutes. X మరియు Y అనే రెండు పైపులు వరుసగా 32 నిమిషాలు మరియు 16 నిమిషాలు ట్యాంకు నింపగలవు. రెండు పైపులు ఒకేసారి తెరిస్తే 20 నిమిషాలు ట్యాంక్ నిండిపోయేలా వైని ఎంత సమయం తర్వాత మూసివేయాలి? ఆప్షన్ ఏ 6 నిమిషాలు, ఆప్షన్ బి 10 నిమిషాలు, ఆప్షన్ సి 4 నిమిషాలు, ఆప్షన్ డి 8 నిమిషాలు. పైప్ ఎక్స్ క్యాన్ ఫిల్ ద ట్యాంక్ 32 minutes అంటే RX = 1/32 ట్యాంక్ ఫర్ మినిట్. పైప్ వై క్యాన్ ఫిల్ ద ట్యాంక్ 16 minutes. RY = 1/16 ట్యాంక్ ఫర్ మినిట్. బోత్ పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. R combined = RX plus RY. 1/32 plus 1/16. LCM 32. 1 plus 2/32. 3/32 tank per minute. Work done when X works alone for the remaining 20 minus T minute is. Work done X is equal to 20 minus T into RX, that is equal to 20 minus T into 1/32. Work done, both pipes are working together for T minutes is. W combined is equal to T into R combined. T into 3/32. Total work done by both pipes is 1 tank. W combined plus WX is equal to 1. T into 3/32 plus 20 minus T into 1/32 is equal to 1. LCM totally 32 చేస్తే 3T/32 plus 20 minus T/32 is equal to 1. 3T plus 20 minus T/32 is equal to 1. 2T plus 20/32 is equal to 1. 2T plus 20 is equal to 32. 2T is equal to 32 minus 20 is equal to 12. T is equal to 12/2 is equal to క్యాన్సిలేషన్ చేస్తే 6 minutes. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 6 minutes. క్వశ్చన్ నెంబర్ 17. కన్సిడర్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ డిసైడ్ విచ్ ఆఫ్ ద గివెన్ అజంప్షన్ ఈస్ ఆర్ ఇంప్లిక్ట్ ఇన్ ద స్టేట్మెంట్. ఆర్గనైజేషన్స్ దట్ ఫాలో సర్టన్ బిజినెస్ ethics have better chances of survival compared to those whose only goal is to earn profits. Assumption 1. A written code of ethics to let the employees know the do's and don'ts of an organization is important. Assumption 2. Organization should focus on training employees on the code of ethics. Option A both 1 or 2 are implied. Option B only one assumption is implied. Option C only assumption 2 is implied. Option D neither 1 nor 2 is implied. ఇచ్చిన స్టేట్మెంట్లను పరిగణించండి మరియు ఇచ్చిన ఊహలో ఏది స్టేట్మెంట్లో అంతర్గీనంగా ఉందో నిర్ణయించండి. ప్రకటన. సంవత్సరాల తరబడి లాభాలను ఆర్జించడమే ఏకైక లక్ష్యంగా ఉన్న సంస్థలతో పోలిస్తే నిర్దిష్ట వ్యాపార అనుసరించే సంస్థలు మనుగడకు మెరుగైన అవకాశాలు కలిగి ఉంటాయి. 1. ఒక సంస్థ యొక్క చేయవలసిన మరియు చేయకూడని వాటిని ఉద్యోగులకు తెలియజేయడానికి వ్రాతపూర్వక నీతి నియమావళి ముఖ్యమైనది. 2. సంస్థలు నీతి నియమావళిపై ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాలి.
ఆప్షన్ ఏ 1 మరియు 2 అవ్యక్తమైనవి. ఆప్షన్ బి 1 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ బి 2 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ డి 1 లేదా 2 అవ్యక్తమైనది కాదు. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 18. Read the following information carefully and answer the question that is given below. Amrit is older than Manish. Vishnu is older than Manish but younger than Amrit. Divakar is younger than Rakesh and Manish. Manish is older than Rakesh. Who is eldest? Option A Manish, option B Rakesh, option C Vishnu, option D Amrit. కింది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి మరియు కింద ఇవ్వబడిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. అమృత్ మనీష్ కంటే పెద్దవాడు, విష్ణు మనీష్ కంటే పెద్దవాడు కానీ అమృత్ కంటే చిన్నవాడు. రాకేష్ మనీష్ కంటే దివాకర్ కంటే చిన్నవాడు. రాకేష్ కంటే మనీష్ పెద్దవాడు మరి ఎవరు అందరికన్నా పెద్ద? దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ డి అమృత్. క్వశ్చన్ నెంబర్ 19. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ రూట్ 0.7. ఆప్షన్ ఏ 0.9, ఆప్షన్ బి 0.5, ఆప్షన్ సి 0.8, ఆప్షన్ డి 0.836. రూట్ ఆఫ్ 0.7 విలువను కనుగొనండి. ఆప్షన్ ఏ 0.948, ఆప్షన్ బి 0.598, ఆప్షన్ డి 0.836. రూట్ 0.7 నియర్లీ ఈక్వల్ టు 0.83666. ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 20. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సిరీస్. ఇలా మీకు 4 డయాగ్రామ్స్ అయితే ఇస్తాడు. ఫస్ట్ మీకు 3 డయాగ్రామ్ వచ్చింటుంది. ఆ 3 డయాగ్రామ్ ఆధారంగా 4 డయాగ్రామ్ ఏదొస్తో కనిపెట్టాలి. ఈ 4 చూసి ఈ 4 డయాగ్రామ్లో ఏది మ్యాచ్ అవుతుందో మీరు కనిపెట్టాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 21. విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ ఈస్ ఎస్వి సునీల్ రిలేటెడ్? ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి క్రికెట్. కింది క్రీడలలో ఏది ఎస్వి సునీల్కి సంబంధం ఉంది? ఆప్షన్ ఏ టేబుల్ టెన్నిస్, ఆప్షన్ బి హాకీ, ఆప్షన్ సి బ్యాడ్మింటన్, ఆప్షన్ డి క్రికెట్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి హాకీ. క్వశ్చన్ నెంబర్ 22. ఏ ఫోర్స్ ఆఫ్ 10 N is acting on an object. The object is displacement through 5m in the direction of force. Then the work done is 5 is. Option A minus 50 joule, option B 50, option C minus 15n, option D minus 15n. 10n శక్తి ఒక వస్తువుపై పనిచేస్తుంది. వస్తువు శక్తి దిశల్లో 5 మీటర్ల ద్వారా స్థానభ్రంశం చెందుతుంది. అప్పుడు చేసిన పని 5. ఆప్షన్ ఏ minus 50 joule, ఆప్షన్ బి 50 joule, ఆప్షన్ సి minus 15n, ఆప్షన్ డి minus 15n. ఇందులో మీకు వర్క్ డన్కి ఫార్ములా తెలిస్తే సరిపోతుంది. వర్క్ డన్ W = F.D.cos θ. W అంటే వర్క్ డన్, F అంటే ఫోర్స్ అంటే 10n, D అంటే డిస్ప్లేస్మెంట్ అంటే 5m, θ = 0 degrees. cos 0 degrees అంటే cos 0 అంటే 1. W = 10 × 5 × 1 that is equal to 15 joules. దీని ఒక ఆన్సర్ ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 23. ఈచ్ క్వశ్చన్ గివెన్ బిలో కన్సిస్ట్ ఆఫ్ ఏ స్టేట్మెంట్ followed by 2 arguments number 1 and 2. You have to decide which of the argument is strong argument. Statement: is morning does of coffee good for health? Arguments: 1. Yes, coffee contains high antioxidants and minerals which supply essential nutrients to the body. 2. No consumption too much coffee can lead to panic and anxiety attacks and also reduce the quality of sleep. Option A only argument 1 is strong. Option B both 1 and 2 are strong. Option C neither 1 nor 2 is strong. Option D only argument 2 is strong. క్రింద ఇవ్వబడిన ప్రతి ప్రశ్న ఒక ప్రకటన కలిగి ఉంటుంది. తర్వాత 1 మరియు 2 సంఖ్యలతో కూడిన 2 వాదనలు ఉంటాయి. వాదనలో ఏది బలమైన వాదన అని మీరు నిర్ణయించుకోవాలి. ప్రకటన: ఉదయపు కాఫీ ఆరోగ్యానికి మంచిదేనా? వాదనలు: 1. అవును, కాఫీలో అధిక యాంటీ ఆక్సిడెంట్స్ మరియు శరీరానికి అవసరమైన పోషకాలు సరఫరా చేసే అనేక ఖనిజాలు ఉన్నాయి. 2. లేదు, ఎక్కువ కాఫీ తీసుకోవడం వల్ల ప్యానిక్, యాంగ్జైటీ అటాక్లు వస్తాయి మరియు నిద్ర నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఆప్షన్ ఏ 1 మాత్రమే సరైనది. ఆప్షన్ బి 1 మరియు 2, ఆప్షన్ సి 1 లేదా 2, ఆప్షన్ డి 2. దీని యొక్క ఆన్సర్ ఆప్షన్ ఏ 1 మాత్రమే కరెక్ట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి మీకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి ఈ వీడియోని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పక షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.